సో ఇప్పుడు నెక్స్ట్ జీన్ థెరపీ. ఆ జీన్ థెరపీ అనేది వింటూ ఉన్నాం కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? మన బాడీ ఏమైందంటే చాలాసార్లు ఇట్స్ ప్రోగ్రామింగ్. మన సాఫ్ట్వేర్ ఎట్లా అవుతుంటుందో బాడీలో ప్రతిరోజు ఫంక్షన్ ఉండదు. ఒక ఫంక్షన్ డిసైడ్ అయిపోయి దానిలాగా సాఫ్ట్వేర్ లాగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. జీన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. లెట్ ఇట్ బి ఫ్యాట్ డిపాజిషన్ అవ్వనండి, మజిల్ రికవరీ అవ్వండి, మజిల్ గ్రోత్ అవ్వనండి. కొంతమందికి ఆర్మ్స్ లీన్గా ఉంటాయి, కొంతమందికి బాడీ డిఫరెంట్ షేప్లో ఉంటుంది, కొంతమందికి ఫ్యాట్ డిపాజిషన్ లోవర్ ఉంటుంది, కొంతమందికి పైన ఉంటుంది. ఇదంతా కూడా జెనెటికల్గా ప్రీడిస్పోజ్డ్ అంటుందండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ వరకు ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ ద్వారా ఈ జీన్ ఆ సిగ్నల్స్ని మనం బ్లాక్ చేసి కొత్త సిగ్నలింగ్ ఇవ్వగలుగుతాం. జీన్ థెరపీస్ అంటారు వీటిని. ఇప్పుడు వన్ ఆఫ్ ద థెరపీ ఏంటంటే ఫాలిస్టాటిన్ థెరపీ అని ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది. అది ఒక యూఎస్లో అతను ఒక 50 years పర్సన్, తను ఏజ్ని ఆల్మోస్ట్ 18 years చేసుకున్నాడు, బ్రియాన్ జాన్సన్ అని. తను హీఈస్ రీసెంట్లీ టుక్ దిస్ ట్రీట్మెంట్, ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అని. యూజువల్గా 50s తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ పెరగదు. సో ఆ మజిల్ ట్రిగ్గరింగ్కి ఒక చిన్న జీన్ థెరపీ ఉంది. ఒక 2 sessions per annum. ఎక్స్పెన్సివ్ కూడా ఏమి ఉండదు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొద్ది జిమ్ చేసినా కూడా మళ్ళీ దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ మసిల్స్. ఓకే. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో, స్టెరాయిడ్స్ లేకుండా, అనబాలిక్స్ లేకుండా చాలా సేఫ్గా మనం మళ్ళీ వాళ్ళకి స్టిమ్యులేట్ చేయొచ్చు బాడీని. అది అవన్నీ ఇప్పుడు ఇలాంటి చాలా ట్రెండింగ్స్లో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి జీన్ థెరపీలో. అట్లా ఫ్యాట్ డిపాజిషన్ కట్ చేసుకోవచ్చు. సో స్టెమ్ సెల్ థెరపీకి జీన్ థెరపీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టెమ్ సెల్స్ అంటే మన ఎంబ్రియానిక్ సెల్స్. బేసిక్గా మనకు సెల్స్ మన బాడీలో న్యాచురల్ ప్రొడక్షన్స్ సెల్స్ అయితే ఉంటాయో ఆ ఒరిజినల్ సెల్స్ని ఇస్తాం మనం. ఇప్పుడు ప్రతి ఒక పార్ట్కి దాని స్టెమ్ సెల్ ఉంటుంది మనకు. కొన్నిసార్లు మనం స్టెమ్ సెల్ ఇచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి అది రిపేర్ చేసుకుంటుంది. ఐవీలు ఇచ్చేసేయచ్చు, కొన్నిసార్లు ఇంజెక్ట్ చేస్తాం పర్టికులర్ ఏరియాలో. కామనెస్ట్ స్టెమ్ సెల్స్ మనకు ఫ్యాట్ నుంచి తీస్తాం, ఎడిపోస్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ అంటాం. ఫ్యాట్ హైయెస్ట్ స్టోరేజ్ ఆఫ్ స్టెమ్ సెల్ స్పైనల్ కార్డ్లో నుంచి ఉంటుంది. యూజువల్ 2 sources మన హ్యూమన్ బాడీలో. మన హ్యూమన్ బాడీ మనకు వద్దన్నప్పుడు మనం అలోజెనిక్ బయట నుంచి తీసినవి కూడా ప్రిజర్వ్డ్ ఫామ్ ఉంటాయి స్టెమ్ సెల్స్ని, అవి కూడా ఇచ్చుకోవచ్చు. అవి కూడా సేఫ్ ఇప్పుడు. అవి ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్లో ఇప్పుడు.